చాలా బాగా చేసిందని చెప్తున్నామండి. గత ప్రభుత్వం ఇంత బాగా చేసిందని మేము ఎప్పుడు చూడలేదు. కేవలం టీవీలో వినడము, పేపర్లో ఫోటోలు చూడడం తప్ప మేము ఎప్పుడు రాలేదు. ఇక్కడ మా బంధువులు ఉంటారండి, ఆవిడ చాలాసార్లు పిలిచింది. ఇంత దూరం నాగల్ వరకు ఏం వస్తాంలే, మేము ఆ స్ట్రెచ్లో ఉంటాం కదా, మీ దగ్గరకు వచ్చే లోపల మా సగం రోజు అయిపోతుందిలే అనేసి ఎప్పుడు అనుకునేది. కానీ ఈసారి నేను చూద్దాము అనేసి వచ్చాను. చెప్పేది తను, మాకేమో ఇల్లు గూళ్ళు కొట్టలేదు, మా పెద్ద అపార్ట్మెంట్, రా చూడు అని కూడా చెప్తున్నారు. అయితే ఈసారి వచ్చి చూసాం. ఇది నేను కావాల్సని వచ్చానండి ఇక్కడికి. చూసి ఇక్కడ ఇన్ని ఇల్లులు కూలగొట్టుకోకుండా ఇటువంటి నిర్మాణం చేశారంటే గత ప్రభుత్వానికి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఇది కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నాం, మాకు ఇవి కావాలి, మా ఇల్లు కూల్చకొట్టకుండా ఇలాంటివి కావాలి అని చెప్తున్నాం. ఏంటిది, ఎందుకంటే పార్క్, సైక్లింగ్ ట్రాక్, చెట్లు, అందమైన చెట్లు, పొద్దునే పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి బాగుంది. పక్కన ఇల్లు కూలగొట్టకుండా ఇలాంటివి నిర్మిస్తే ప్రజలు సంతోషించారండి. ఇంతకంటే సుందరీకరణ ప్రజలకు కావాల్సిందేంటి? దీనికంటే ఎక్కువ ఎవరు కోరుకోరు. మాకు హై రైజులు, హెలికాప్టర్లు, పైనుంచి దిగే ఓడలు, కింది నుంచి ఎగిరే పక్షులు కాదు మాకు కావాల్సింది. ఇలాంటి పార్కులు, సైక్లింగ్ ట్రాక్స్, ఏమంటారు ఎస్టీపీలు, ఇవి నిర్మించమని కోరుతున్నాం. సేమ్ టు సేమ్ అక్కడ కావాలి. రిపీట్ చెప్తున్నా, వాళ్ళు ఎలాంటిది ఫాలో చేశారో అది మీరు ఫాలో చేయండి. తప్పేం లేదండి. ఒకటి మంచి చేశారు అంటే ఆ మంచిని చూసి ఇంకో చోట చేయండి ఆ మంచిని అని చెప్తున్నాం.